గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. నాగర్ కర్నూలు జిల్లా మొలచింతపల్లికి చెందిన చెంచు మహిళపై జరిగిన దాష్టికం అమానవీయమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మను పరామర్శించిన బట్టి ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు. ఈశ్వరమ్మకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించిన బట్టి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు దాడి చేసిన వారిలో ఆమె బంధువులున్నారన్న బట్టి నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమానవీయంగా జరిగినటువంటి దాడి మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తలదించుకునేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. మనం అందరం సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం కూడా. వారి కుటుంబానికి కావాల్సిన విధమైనటువంటి అన్ని ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించాలి. అవసరమైతే తనకి వెంటనే ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయటం, అట్లాగే తన పిల్లల్ని ఇద్దరిని కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి చదువుకున్నంతకాలం చదివించటం, అట్లాగే తను వ్యవసాయం చేసుకుంటా అంటే ఆ పరిసర ప్రాంతాల్లో భూమి ఉంటూ వారికి భూమి కేటాయించి ఉపాధి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు బతికేటట్టుగా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చర్యలన్నీ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ జరిగిన సంఘటన తీవ్రమైన విచారాన్ని వ్యక్తపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. ఏపీ రాజధాని అమరావతి సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అందరిలాగే తాను కూడా అంటూ ఛాంబర్లో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దని అధికారులకు సూచించారు. కుర్చీలపై ఏర్పాటు చేసిన కవర్లను స్వయంగా లోకేష్ తొలగించారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించినట్లు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదని తెలిపారు. సీఎం రేవంత్ కరెక్టింగ్ మాస్టర్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు అర్హులకే సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు మంత్రి. దుబారాకు దూరంగా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు తుమ్మల. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి. రైతు భరోసా ఆలస్యం చేయడానికి కాదు, ఆదర్శం చేయడానికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసనకు దిగారు. పార్లమెంటు ఓల్డ్ బిల్డింగ్ నుంచి కొత్త భవనం వరకు ర్యాలీ తీశారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో రూల్స్ పాటించలేదంటూ అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగం కాపీలను చేతిలో పట్టుకుని గాంధీ విగ్రహం దగ్గర కాసేపు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. మోదీ రాజ్యాంగానికి విలువ ఇవ్వడం లేదంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా మోదీ పాలన సాగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని, అందుకే ఇవాళ అన్ని పార్టీల నేతలు ఏకమై నిరసనలు తెలుపుతున్నామని అన్నారు. మోదీ రాజ్యాంగం ప్రకారం ముందుకు సాగాలన్నారు. ఇంకెంతకాలం మోదీ పదే పదే ఎమర్జెన్సీ గురించి మాట్లాడి పబ్బం గడుపుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే 100 సార్లు ఎమర్జెన్సీ గురించి మాట్లాడారన్నారు ఖర్గే. हम करेंगे संविधान की रक्षा कौन करेंगे? हम करेंगे, हम करेंगे। संविधान की रक्षा कौन करेंगे? हम करेंगे, हम करेंगे। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। संविधान की रक्षा हम करेंगे, हम करेंगे, हम करेंगे। हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव। आवर कॉन्स्टिट्यूशन लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव। संविधान का रक्षा कौन करेंगे? हम करेंगे। नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। नरेंद्र मोदी का तानाशाही नहीं। ఏపీ సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు పెట్టిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం ముగిసింది. 3.5 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అజెండాలోని అన్ని అంశాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నడిచిన ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున నెలకు 2 పర్యాయాలు మంత్రివర్గ సమావేశం నిర్వహించే సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సంతకం చేసిన 5 దస్త్రాలతో పాటు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు జరగాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశాలు, వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల వంటి కీలక అంశాలపై మంత్రివర్గంలో కీలక చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000 పెంపు సహా పెండింగ్ బకాయిలు కలిపి జూలై 1న ఇంటి వద్దే 7,000 ఇవ్వాలని నిర్ణయించారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డిఎస్సికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణపై 2 రకాల ప్రతిపాదనలు ఇచ్చారు. డిఎస్సి నిర్వహణ షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ మొదలు కానుంది. అలాగే వచ్చే నెల జూలై 1 నుంచి 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచిన పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు 3,000ను ప్రభుత్వం చెల్లించనుంది. వచ్చే నెలలో 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఒకేసారి 7,000 అందుకోనున్నారు. వీటితో పాటు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైన చర్చించినట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపైన వివరాలు కేబినెట్ ముందుకు వచ్చాయి. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ కార్పొరేషన్ల పునరుద్ధరణ, వాటికి నిధుల సమీకరణ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ధి, ఎన్నికల్లో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం హామీ అమలు, వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నూతన విద్యా విధానం, ఉచిత ఇసుక వంటి కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి మంత్రివర్గ సమావేశం కావడంతో పలు వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గం తీసుకుంది. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన కమలం పార్టీ ఫుల్ జోష్తో ఉంది. ఈ విజయం శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. గెలిచిన నేతలను కలిసి తమ సంతోషాన్ని పంచుకుందామంటే ఒక నేతను కలిస్తే మరో నేత ఫలానా వర్గం అంటూ ముద్ర వేస్తారనే భయం నాయకులకు, కార్యకర్తలకు పట్టుకుంది. ఎవరిని కలిసినా ఇబ్బంది అనే భావనలో ఉన్న నాయకులు, కార్యకర్తలు నేతలను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు భయపడుతున్నారు. 18వ పార్లమెంటు సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ ప్రజలు మాకు 3వ అధికారం ఇచ్చారని 3 రెట్లు అధికంగా పనిచేస్తామన్నారు. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సామాన్య ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు పనిచేయాలని మోదీ కోరారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేసి దేశాన్ని ఒక జైలుగా మార్చిన ఎమర్జెన్సీ అనే మచ్చ ఏర్పడి రేపటికి 50 ఏళ్లు అవుతుందన్నారు ప్రధాని. 50 ఏళ్ల నాటి తప్పును పునరావృతం చేసే సాహసం మున్ముందు ఎవరూ చేయకుండా దేశ ప్రజలు సంకల్పం తీసుకుంటారని చెప్పారు మోదీ. కాగా ప్రధాని వ్యాఖ్యలపై రాజ్యాంగం ప్రతులను చేతపట్టుకుని ఇండియా కూటమి నిరసన తెలిపింది. పార్లమెంటులోకి వెళ్లే ముందు విపక్షాలు కలిసికట్టుగాను, విడివిడిగాను ధర్నా చేశాయి. రాజ్యాంగాన్ని మోదీ సర్కార్ కలరొస్తుందని విమర్శించాయి. రాజ్యాంగంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ దాడులు ఆమోదయోగ్యం కావన్నారు. ఎమర్జెన్సీ గురించి మోడీ ఇంకెన్నిసార్లు మాట్లాడతారంటూ కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ మల్లికార్జున ఖర్గే నిలదీశారు. మోదీ అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరీక్షించాలన్న తమ ప్రయత్నానికి ప్రజలు మద్దతు పలికారన్నారు ఖర్గే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఇవాళ విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఏపీ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్ కు నివేదించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, ఎంఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ,
దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మంచినీటి సంక్షోభం కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో నగరవాసులు వాటర్ ట్యాంకర్ల కోసం రహదారులపై పడిగాపులు కాస్తున్నారు. తీవ్రమైన ఎండల్లో చిన్న పెద్ద తేడా లేకుండా గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అయితే ప్రభుత్వం సరఫరా చేసే ట్యాంకర్లు వచ్చిన నిమిషాల్లోనే ఖాళీ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఖాళీ బిందెలతో వెనుదిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. హర్యానా నుంచి రావాల్సిన తమ వాటా నీరు అందకపోవడంతో ఈ కష్టాలు ఎదురవుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు 113 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా కావాల్సి ఉందని తెలిపింది. నీటి సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను ఆ ప్రభుత్వ పెద్దలు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సక్సేనా హామీ ఇచ్చారు. ఢిల్లీ, హర్యానా, హిమాచల్, ఇతర పొరుగు రాష్ట్రాల మధ్య యమునా నీటి వాటాను ఎగువ యమునా రివర్ బోర్డు నిర్ణయించిందని తెలిపారు లెఫ్టినెంట్ గవర్నర్. మరోవైపు మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ మంత్రి అతిశి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. ఆమె రక్తపోటు, చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు నిర్ధారించారు. శరీరంలో కీటోన్ స్థాయి పెరిగిందని, బరువు కూడా తగ్గినట్లు తెలుస్తోందని చెప్పారు. అర్హతలను బట్టి జాబ్ మేళాకు వచ్చిన ప్రతి ఒక్కరూ నైపుణ్యంతో కావాల్సిన జాబ్ని పొందాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో నిర్వహించిన జాబ్ మేళాలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి జాబ్ మేళాను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు తరలివచ్చిన నిరుద్యోగ యువతకు స్వాగతం తెలిపారు. ఎక్కడ ఏ జాబ్ కావాలన్నా ఆయా గ్యాలరీలలో ఇంటర్వ్యూకి అటెండ్ కావాలని కోరారు. జాబ్ మేళాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓపికగా ఉండి ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. అంతేకాకుండా పాల ఉత్పత్తి, చేపల పెంపకం, గ్రామీణ పరిశ్రమలు కల్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి చేసి టూరిజం ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అందరూ ఇంటర్వ్యూలో సఫలీకృతులైన అపాయింట్మెంట్ లెటర్తో వెళ్లాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 4గురికి అపోలో కామర్స్లో జాబ్కి సెలెక్ట్ అవ్వడంతో పాటు వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా రూపొందించిన ఏఐ అసిస్టెంట్ మెటా ఏఐ భారత్లో అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ సహా మెటా ఏఐ పోర్టల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చని మెటా సంస్థ వెల్లడించింది. ఫేస్బుక్ సృష్టికర్త జుకర్బర్గ్ ఇండియాలో ఏఐ అసిస్టెంట్ను ప్రవేశపెట్టారు. యూజర్లు ఇకపై మెటా ఏఐని సామాజిక మాధ్యమ యాప్లలో చాటింగ్, కంటెంట్ సృష్టించడం సహా ఆయా అంశాలపై లోతుగా శోధించేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. తాము వినియోగిస్తున్న యాప్లను వీడకుండానే కావలసిన పనిని పూర్తి చేయొచ్చు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న ప్రముఖ ఏఐ అసిస్టెంట్లలో మెటా ఏఐ కూడా ఒకటి. లామా3 LLM ఆధారంగా దీన్ని రూపొందించారు. మెటా ఏఐ సాయంతో వాట్సాప్ గ్రూప్ చాట్లో రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు కాసేపు విడిది కోసం ఎక్కడ ఆగొచ్చో ఆరా తీయొచ్చు. వెబ్లో మల్టిపుల్ చాయిస్ టెస్ట్ను క్రియేట్ చేయమని కూడా మెటా ఏఐని కోరవచ్చు. ఇలా యూజర్లకు పలు రకాలుగా ఈ ఏఐ అసిస్టెంట్ అండగా ఉంటుంది. ఫేస్బుక్ వాడుతున్నప్పుడు మీకు కావలసిన ఫీడ్ను వెతికి పెట్టడంలో మెటా ఏఐ సాయంగా ఉంటుంది. ఒక పోస్టుపై లోతైన సమాచారం తెలుసుకునేందుకు దీనిని వాడుకోవచ్చు. ఏదైనా పర్యాటక స్థలం చిత్రం FBలో కనిపించినప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఏఐ అసిస్టెంట్ను అడిగితే సరిపోతుంది. T20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి ఇరు జట్ల మధ్య 5 T20 సిరీస్ జరుగుతుంది. అయితే సీనియర్లందరికీ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. IPLలో అదరగొట్టి T20 ప్రపంచ కప్లో ఆడే అవకాశం రాని యువ క్రికెటర్లకు జింబాబ్వేతో సిరీస్కు ఎంపిక చేస్తారని సమాచారం. జింబాబ్వేతో తలపడబోయే T20 సిరీస్కు శుభం గిల్ను భారత సారథిగా నియమించే అవకాశం ఉంది. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, అవేష్ ఖాన్ను జట్టుతో పాటు పర్యటనకు పంపించనుంది. IPLలో సన్ రైజర్స్ తరపున ఓపెనర్గా అదరగొట్టిన అభిషేక్ శర్మతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రాణా, రాజస్థాన్కు వాడిన రియాన్ పరాగ్కు కూడా అవకాశం దక్కనుందని తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
జింబాబ్వే సిరీస్ నుంచి ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపడతాడా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. నెలాఖరుకు కోచ్ను ప్రకటించాల్సి ఉంటుంది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది. అయితే ఈసారికి ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ను భారత జట్టుతో పంపిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు బీసీసీఐ నుండి ఎలాంటి అధికార ప్రకటన విడుదల కాలేదు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై తన అనుచరులు పార్టీ శ్రేణులతో చర్చలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. తనకు సమాచారం లేకుండా ఆయన్ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి 3 పర్యాయాలు సంజయ్, జీవన్ రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2023 ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం 406 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిబ్బంది మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాలన్న ఆలోచనతో ఏడాదికి సరిపడా బడ్జెట్ కింద ఈ నిధులు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అంతా కలిసి ఉమ్మడిగా ఆలోచన చేసి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తూ గౌరవ వేతనం, ఉపకార వేతనం పొందుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, టీచింగ్ మెడికల్ స్టాఫ్, నర్సింగ్ టెక్నీషియన్లు, ఇతర పారామెడికల్ సిబ్బందికి ఇక వేతనానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో నుంచి తమ గ్రామాన్ని తీసేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురం వాసులు ఆందోళన చేశారు. 5 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ నుంచి ఇల్లెందు మున్సిపాలిటీలో విలీనమైంది. అయితే ఆశించిన అభివృద్ధి జరగకపోగా పెరిగిన పన్నుల భారాన్ని భరించలేమంటూ మహిళలు నిరసన తెలుపుతున్నారు. భూముల ధరల పెంపు కోసం కొందరు మున్సిపాలిటీలో కలిస్తే అభివృద్ధి జరుగుతుందంటూ మభ్యపెట్టారని మండిపడ్డారు. టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలో గందరగోళం నెలకొంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 2:30 గంటల తర్వాత కూడా ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో నియామక పరీక్ష ఇంకా ప్రారంభం కాలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థుల తల్లిదండ్రులు, బంధువులు పరీక్షా కేంద్రం వెలుపల ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ యువమోర్చా నాయకులు ధర్నా చేశారు. పోలీసులు బీజేపీ యువమోర్చా నాయకులను అరెస్టు చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడాన్ని బీఆర్ఎస్ నేతలు ఎందుకు తప్పుపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గతంలో బీఆర్ఎస్ చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. శాసనసభలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేసింది మీరు కాదా అని నిలదీశారు షబ్బీర్. శాసన మండలిలో తనకు ప్రతిపక్ష నేత హోదా తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాలు ఎందుకు? కార్యాలయం ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకోవాలన్నారు. కోకాపేటలో బీఆర్ఎస్ కు ఇచ్చిన భూముల్ని వెనక్కు తీసుకుని వేలం వేయాలి. వేలం వేసిన డబ్బులు రుణమాఫీకి ఉపయోగించాలి. బీఆర్ఎస్ పని ఖతమైందని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. దాదాపు 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే రొనాల్డ్ రాస్ను విద్యుత్ శాఖకు బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్గా కాటా అమ్రాపాలిను నియమించారు. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్లు నియమితులయ్యారు. కార్మిక ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మోడీ ప్రసంగంలో అహంకారం ఇంకా మిగిలే ఉందని, ముఖ్యమైన విషయాలపై ఏదైనా మాట్లాడతారని ఆశించిన దేశ ప్రజలకు నిరాశే మిగిలిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికలు అయ్యాక జరిగిన తొలి పార్లమెంట్ సమావేశం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన మోడీ ప్రసంగాలపై పలు విమర్శలు చేశారు. ప్రధాని మోదీ సాధారణ ప్రసంగం కంటే ఎక్కువసేపు ప్రసంగించారని, నైతిక, రాజకీయ ఓటమి తర్వాత కూడా అహంకారం ఇంకా మిగిలి ఉందని స్పష్టంగా అర్థమైందన్నారు. ముఖ్యమైన విషయాలపై మోదీ ఏదైనా మాట్లాడతారని ఆశించిన దేశ ప్రజలకు నిరాశ మిగిలిందని తెలిపారు. అలాగే నీట్ సహా ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలలో పేపర్ లీక్ గురించి మోదీ యువత పట్ల కొంత సానుభూతిని చూపిస్తారనుకున్నారు.
కానీ తన ప్రభుత్వం యొక్క భారీ రిగ్గింగ్, అవినీతికి అతను ఎటువంటి బాధ్యత వహించలేదని విమర్శించారు. మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బెయిల్ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని, అప్పటి వరకు వేచి ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఒకవేళ ఆదేశాలు ఇస్తే అది ముందస్తు తీర్పే అవుతుందని అభిప్రాయపడింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి తీహార్ జైలుకే పరిమితం కావాల్సి ఉంటుంది. మద్యం కుంభకోణం కేసులో ట్రయల్ కోర్టు తనకు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరిలు హాజరు కాగా, ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి పని ఉందన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు మనపై విశ్వాసం ఉందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు ఎవరు అదిరేపొడ్డదని సూచించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని తెలిపారు. కడప జిల్లా పులివెందులలో జగన్ 3 రోజులుగా పర్యటిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు అడుగులు వేయాలని తెలిపారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పర్యటనలో భాగంగా జగన్ కు అడుగడుగున ఆత్మీయ స్వాగతం లభించింది. 3 రోజుల పాటు బాకరాపురంలో క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులతో జగన్ మమేకమయ్యారు. పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి, పని ప్రదేశాల్లో భద్రత పెంచాలా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలు నిలిచిపోయాయి. అటు గాంధీ ఆసుపత్రిలో, ఇటు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జూడాలు తమ విధులను బహిష్కరించి ఆసుపత్రుల ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలోనే జూడాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాలతో చర్చలు జరిపారు. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. జూడాలు లేవనెత్తిన డిమాండ్లలో కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. మరికొన్ని అంశాలపై మరోసారి చర్చించాలని నిర్ణయించారని జూడాలు తెలిపారు. అదేవిధంగా ఆయా అంశాలపై ప్రపోజల్స్ ను ఉన్నతాధికారులకు పంపినట్లుగా వారు వెల్లడించారు. అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.